నేను మీ మధు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సెప్టెంబర్ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ కూడా చేసింది. కానీ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇంకా వివాదం నడుస్తోంది. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై బాగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ అంశాలపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆగస్టు 23న గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదిలా ఉండగా ఆదివారం సీఎం రేవంత్ ను మహేష్ కుమార్ గౌడ్ కలిశారట. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. పిఎసి సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి విషయాలపై చర్చలు జరిపారు. ముందుగా ఆగస్టు 16, 17వ తేదీల్లో పిఎల్సి మీటింగ్ నిర్వహించాలని భావించినా అది కుదరలేదట. అయితే సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, కోర్టును తాము గడువు కోరతామని మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలు ఇచ్చారట. ఇక పిఎస్సి మీటింగ్ లో మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆగస్టు 23న ఎన్నికలు సెప్టెంబర్ లోగా జరుగుతాయా లేక మళ్ళీ వాయిదా పడతాయా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు నిధులు కూడా విడుదల కావడం లేదని వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతాయని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పిఎస్సి సమావేశం కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ క్లారిటీ అయితే రానుంది. ఇదిలా ఉండగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల సీఎం రేవంత్ తో సహా టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దీనిపై నిరసనలు కూడా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పేశారు. మరి మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయా, లేదు అంటే 42% రిజర్వేషన్ తో ముందుకు వస్తారా, ఎవరు సాధించలేంది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించి చూపిస్తుందా, అవన్నీ కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.